ఒక వాస్తవాన్ని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీకు రోజు విలేజ్ కి సంబంధించిన అందాలు అండ్ నేచర్, జలపాతాలు ఇవన్నీ సరౌండింగ్స్ నీట్ గా చూపిస్తూ ఉంటాను కదా. అండ్ అంతకు మించిన కష్టాలు కూడా ఉంటాయి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు గాలికొండ వ్యూ పాయింట్, మడగడ వ్యూ పాయింట్, లేకపోతే మన అరకు అందాలు, లంబసింగి అందాలు, లేకపోతే వనజంగి వ్యూ పాయింట్ ఇవన్నీ చూస్తూ ఉంటారే తప్ప అరకు ఏజెన్సీలో వాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఒక్కసారి సెర్చ్ చేసి చూడండి యూట్యూబ్ లో. వాళ్ళు ఎలాంటి సమస్యలు అనుభవిస్తున్నారు. ఒక రిమోట్ ఏరియాస్ లో ఉంటున్న వాళ్ళు రోడ్డు సౌకర్యాలు లేక, గర్భిణీ స్త్రీలను మోసుకెళ్లలేక, ఇక రోడ్డు ఒకవేళ గవర్నమెంట్ ఇచ్చినా కూడా మధ్యలోనే ఆ నిధులు మాయమైపోవడం, ఇలాంటి సమస్యలు అసలు వాళ్ళని పీక్కు తింటున్నాయి. సో గైస్, అరకు ఏజెన్సీలో రిమోట్ ఏరియాస్ ఉంటాయి కదా, వాళ్ళు అనుభవించే ఇలాంటి ఒక భయంకరమైన సమస్యలు చాలా ఉన్నాయి. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీరు అనుకోవచ్చు, రోడ్డు సమస్య, నీటి సమస్య ఇవన్నీ చెప్తూ ఉంటాడు కదా ప్రతి వీడియోలో, వీటిని రైట్ చేయకుండా అసలు ఉండడం చెప్పేసి. కానీ అవి మధ్యలోనే వచ్చాయి అనుకుంటున్నారు కదా, సమస్యలు కాదు. ఈ సమస్యలు మధ్యలో నుండి వచ్చినవి కాదు. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా 20 years నుంచి నేను చూస్తున్నాను. మట్టి రోడ్ లాగానే ఉంది. ఆ బురద నీళ్ళు లాగానే ఉన్నాయి. అసలు స్కూల్ లాగానే కూడా ఉండదు. ఇవన్నీ నేను చూస్తూ పెరిగాను. ఇప్పుడు దాకా కూడా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అందుకనే ప్రతి వీడియోలో నేను నీటి గురించి కానీ, రోడ్డు గురించి కానీ, హాస్పిటల్ గురించి కానీ, స్కూల్ గురించి కానీ వీటి ప్రస్తావన తీసుకొస్తూనే ఉంటాను. హోప్ యూ అండర్స్టాండ్.